అక్కడ మాత్రమే కష్టమట. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు హీటెక్కింది. ఓవైపు ఎన్నికలు దగ్గర పడుతుంటే మరోవైపు పొత్తుల అంశం నేతల్లో కంగారు పెడుతుంది. బీజేపీతో టీడీపీ పొత్తు అనగానే ఆ పార్టీ నేతల్లో కలవరం మొదలైంది. 5 సంవత్సరాలు కష్టపడి సమీకరించుకున్న ముస్లిం ఓట్లు దూరం అవుతాయేమోనన్న భయం సీమ టీడీపీలో మొదలైంది. ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లాలో మైనార్టీలు దాదాపు 4 నియోజకవర్గాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. అయితే అందులో మొదటిగా కడప అసెంబ్లీ నియోజకవర్గం. అయితే ఇక్కడ దాదాపు 50% ఓట్లు మైనార్టీలవే. బీజేపీ, టీడీపీ ఇంకా జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తే కడప నియోజకవర్గంలోని 95,000 మంది ముస్లిం మైనార్టీలు ఓట్లు వన్ సైడ్ ఓటింగ్ చేయడం పక్కా అనే అభిప్రాయం స్థానికుల నుంచి వస్తుంది. ఇక రాజోటి నియోజకవర్గంలో మైనార్టీలు ప్రధాన పాత్ర పోషిస్తారు. అక్కడ దాదాపు 70,000 మంది ముస్లిం మైనార్టీ ఓటర్లు ఉన్నారు. వీళ్ళు కూడా అలియన్స్కి వ్యతిరేకంగా ఓటు వేస్తారనే సమాచారం వినిపిస్తుంది. ఇక పొద్దుటూరు నియోజకవర్గంలో కూడా దాదాపు 60,000 ముస్లిం మైనార్టీ ఓట్లు ఉన్నాయి. ఇక ఆ 3 పార్టీల మధ్య పొత్తులు కుదిరితే వన్ సైడ్గా ఓటు వేయనున్నారు. కమలాపురంలో అయితే ముస్లిం మైనార్టీలు దాదాపు 40,000 ఓట్లున్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారనే సమాచారం వినిపిస్తుంది. బీజేపీతో తెలుగుదేశం పొత్తును ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీ నేతలు ఎవరూ అంగీకరించడం లేదు. బీజేపీతో పొత్తును వారు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే పోటీ చేయలేమని పార్టీ పెద్దలకు సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కర్నూలు, ఆదోని, నంద్యాల, బనగానపల్లి, శ్రీశైలం, నందికొట్కూరు ఇంకా ఆలగడ్డ అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 2 పార్లమెంటు స్థానాలపై ఎక్కువ ప్రభావం చూపుతుందనేది టీడీపీ నేతల భయం. అలాగే అనంతపూర్ జిల్లాలో కూడా బీజేపీతో పొత్తును టీడీపీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ముస్లిం మైనార్టీలు పార్టీకి దూరం అవుతారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళలో ఎలాంటి కొత్త చిక్కులేంటిలని చర్చించుకుంటున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.